హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తదేం కాదు. ఎస్టర్డే టాపిక్కే హెడేక్. యాక్చువల్లీ ఇన్ బిట్వీన్ ఇది అది స్టోరేజ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఆగిపోయిందనమాట. సో ఓన్లీ హాఫ్ ఐ కంప్లీటెడ్ ఇన్ దట్ వీడియో. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ల్యాగ్ ఎనీమోర్. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ దిస్ హెడేక్ టుడే. హెడేక్ నిన్న మనం చెప్పుకున్నాం. హెడేక్ ఈజ్ ఏ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ ఇన్ ద హెడ్, స్కాల్ప్ ఆర్ నెక్. అందులో 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్. అగైన్ ప్రైమరీ హెడేక్ సబ్డివైడెడ్ ఇంటూ మైగ్రేన్, టెన్షన్ అండ్ క్లస్టర్ హెడేక్. నేను చెప్పుకున్న మైగ్రేన్ కాసెస్ అనేవి మస్కులర్ టెన్షన్, వాస్కులర్ డైలేషన్. అంటే దేర్ ఆర్ 3 థియరీస్ ఆర్ దేర్. అండ్ కమింగ్ టు ద మైగ్రేన్ సైట్, ఇట్ ఈస్ వన్ సైడ్ వస్తుంది, థ్రాబింగ్ పెయిన్ ఉంటుంది అండ్ పీరియాడిక్ సైకిల్ అనమాట. అంటే ఒక 20 days 30 days లైక్ అలా సైకిల్లో వస్తుంది అండ్ కంటిన్యూస్ హవర్స్ ఆర్ 2 days ఉంటుంది అనమాట. దాని తర్వాత కాజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కాజెస్ ఏంటి అంటే సింపుల్గా ఫ్యాటిగ్, లెస్ స్లీప్. అంటే నిద్ర ఎక్కువ లేకపోయినా, బ్రైట్ లైట్ ఎక్స్పోజ్ అయినా, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సెప్షన్, హార్మోనల్ డ్రగ్స్, ఇలా ఏమైనా మనం ఉన్నాము అంటే డెఫినెట్గా మనకి మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ మైగ్రేన్ హెడేక్లో దేర్ ఆర్ 4 phases ఆర్ దేర్. అంటే ఒకదాని తర్వాత ఒకటి దేర్ ఆర్ 4 phases ఆర్ దేర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క ఫేజ్లో ఏమవుతుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రోడ్రోమ్ ఫేజ్ అనమాట. అందులో మనకి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, తర్వాత చికాకు ఉంటుంది అనమాట, ఇరిటబిలిటీ ఉంటుంది. ఏమన్నా అంటే కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, కొంతమందికి అసలు తినాలనే అనిపించదు. అండ్ వాళ్ళ యాక్టివిటీస్లో చేంజెస్ వస్తాయి అన్నమాట ఈ ప్రోడ్రోమ్ ఫేజ్లో. అదేంటి, మైగ్రేన్లో ఫస్ట్ ఫేజ్లో యాక్టివిటీస్లో చేంజెస్ వస్తాయి. దెన్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఆరా ఫేజ్ అనమాట. ఆరా ఫేజ్ అంటే ఏంటి అంటే విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, తర్వాత టింగ్లింగ్ లిప్స్, అంటే లిప్స్ అనేవి తిమ్మిరెక్కడం కానీ, నమ్నెస్ ఉంటుంది, తర్వాత మత్తుగా డ్రౌజీనెస్, కన్ఫ్యూజన్, ఇలా ఇవన్నీ కూడా ఆరా ఫేజ్లో ఉంటాయి. దెన్ కమింగ్ టు హెడేక్ అంటే థ్రాబింగ్ ఫేజ్ అనమాట. అంటే పెయిన్ అనేది లిటరల్గా చాలా ఎక్కువ ఉంటుంది. థ్రాబింగ్ పెయిన్ అంటే పల్సేటింగ్ పెయిన్లో మనకి ఫీల్ ఉంటుంది. దాని తర్వాత ఫోటోఫోబియా, అంటే లైట్కి కూడా, అంటే ఫోకస్ లైట్కి కానీ, బ్రైట్ లైట్ కానీ మనకు అస్సలు అలా లైట్ వస్తేనే చాలు మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. అండ్ 4 to 12 hours వరకు ఉంటుంది. అండ్ ఇట్స్ ఇన్ సమ్ పర్సన్స్ ఇట్ మే లీడ్స్ టు సివియర్ లాంగ్ టైమ్ ఆల్సో. దెన్ కమింగ్ టు ఫోర్త్ ఫేజ్ ఇస్ పోస్ట్ డ్రోమ్ ఫేజ్. ఇందులో ఏముంటుందంటే కొంతమందికి పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది, కొంతమందికి ఇంకా కాంట్రాక్షన్స్ జరిగి, ఇంకా స్కాల్ప్, నెక్ యొక్క మజిల్స్ అనే కాంట్రాక్షన్స్ జరిగి ఇంకా పెయిన్ సివియర్గా ఉంటుంది అనమాట. ఎగ్జాస్ట్ అయిపోతారు ఈ కండిషన్లో. అంటే ఈ టైంలో ఎగ్జాస్ట్ అయిపోయి మూడ్ అనేది చాలా ఇరిటేషన్ ఉంటుంది ఈ టైంలో, అండ్ లోకల్ పెయిన్ ఉంటుంది. దాని తర్వాత ఈ టైంలో ఏంటంటే ప్రాపర్ స్లీప్ అనమాట. అంటే ఒక మినిమం ఒక 5 to 6 hours లాంగ్ స్లీప్ ఉంటేనే కానీ ఈ హెడేక్ తగ్గదు. చిన్న నాప్ వేసినా కూడా మళ్ళీ హెడేక్ అనేది బ్యాక్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే పడుకున్నా కూడా మళ్ళీ హెడేక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో రిక్వైర్స్ మోర్ స్లీప్ ఇన్ దీస్ ఫేసెస్. ఓకే, ప్రోడ్రోమ్ ఫేజ్, ఆరా ఫేజ్, హెడేక్ ఫేజ్ అండ్ పోస్ట్రోమ్ ఫేజ్. దెన్ నా కమింగ్ టు సిమ్టమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఈ ఫేజెస్లో అవే ఉంటాయి. జస్ట్ పెయిన్ ఉంటుంది, నాసియా, వామిటింగ్ అండ్ దిస్ అండ్ ఆల్. జస్ట్ ఫర్ టు రైట్, టు మేక్ ఏ నోట్స్ నేను ఇవి ఇస్తున్నాను అనమాట. దెన్ కమింగ్ టు మేనేజ్మెంట్ వచ్చేసరికి మైగ్రేన్ హెడేక్లో అనాల్జెసిక్స్ అంటే నాన్ ఒపియాయిడ్ డ్రగ్స్ ఉంటాయి అనమాట. ఆస్పిరిన్, ఐబుప్రోఫెన్, ఎస్టోమినోఫెన్, దీస్ ఆర్ ద టాబ్లెట్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ మైగ్రేన్ హెడేక్. అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. కానీ డోంట్ గో ఫర్ నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్. బికాస్ ఒక్కసారి వీటికి అలవాటు అయిపోయామంటే ఇవి కాఫీ లాగా, ఆల్కహాల్ లాగా పనిచేస్తాయి అనమాట. జస్ట్ నేను ఇచ్చాను నోట్స్ మీకు హెల్ప్ అవ్వడానికి, ఎగ్జామ్లో రాసుకోవడానికి. అండ్ మనకి నాలెడ్జ్ ఉండాలి ఏ టైంకి ఏ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ తీసుకోవాలో. కానీ డోంట్ డిపెండ్ ఆన్ దీస్ ట్యాబ్లెట్స్. అండ్ సెరోటోనిన్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్స్ ఉండే అంటే ట్రిప్టాన్స్ అనమాట. ట్రిప్టాన్స్ అని నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిప్టాన్స్ అంటే వన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్. అంటే ట్రిప్టాన్స్ ఈజ్ ఇట్స్ లైక్ ఏ నేమ్. there are many drugs in that triptan. Then coming to neurologic inflammation of cerebral blood vessels. అంటే ఈ ట్రిప్టాన్స్ అనేవి ఏం చేస్తాయంటే న్యూరోజెనిక్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అన్నమాట. బ్లడ్ వెసల్స్లో కన్స్ట్రిక్ట్ చేసి, నెక్స్ట్ బ్లాక్ చేసి, అంటే సెరోటోనిన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. దెన్ కార్టికోస్టెరాయిడ్స్కి వచ్చేసరికి డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ కూడా యూస్ చేస్తారు.
అండ్ ఇంజెక్షన్ ప్రొప్రానోలాల్ అంటే బీటా బ్లాకర్స్. ఎందుకు బీటా బ్లాకర్స్ అంటే మనం చెప్పుకున్నాం బ్లడ్ వెసల్స్ అనేవి నారో అయ్యి కన్స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి అని చెప్పి. ఈ బీటా బ్లాకర్స్ అనేవి యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్. ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే ఈ వాసో డైలేషన్ అంటే బ్లడ్ వెసల్స్ డైలేట్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ డైలేషన్ని నార్మల్ రేంజ్లో పెట్టుకుంటాయి అన్నమాట ఈ బీటా బ్లాకర్స్ అన్నమాట. ఈ బీటా బ్లాకర్స్ అనేవి బీటా సెల్స్ అంటే బ్లడ్ వెసల్స్లో ఉండే బీటా సెల్స్ అంటే బ్రెయిన్లో ఈ బీటా సెల్స్ని డైలేషన్ అవ్వకుండా సేమ్ బ్లడ్ ఫ్లో మెయింటైన్ చేయడానికి బీటా బ్లాకర్స్ వాడతారు. సో ప్రొప్రానోలాల్ ఆల్ అనేవి వచ్చినాయి, అన్నీ కూడా బీటా బ్లాకర్స్లోకి వస్తాయి. దాని తర్వాత కాల్షియం యాంటాగోనిస్ట్స్ అనమాట. అవి వీరాపామిల్ డ్రగ్, అది కూడా హెల్ప్ అవుతుంది. దెన్ దిస్ ఈజ్ అబౌట్ మైగ్రేన్ హెడేక్ సిమ్టమ్స్, కాజెస్ అండ్ మేనేజ్మెంట్. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, టెన్షన్ హెడేక్. టెన్షన్ హెడేక్ అంటే బైలేటరల్ లొకేషన్ ప్రెస్సింగ్ అండ్ టైట్నింగ్ క్వాలిటీ. అంటే ఈ హెడేక్ ఎలా ఉంటుంది అంటే మొత్తం తల అంతా పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఈ టెన్షన్ హెడేక్. సైడ్స్ చూసుకుంటే టెంపోరల్ ఏరియా అంటే ఫ్రంట్, అంటే మనకి ఇయర్స్ ఉంటాయి కదా, ఇయర్స్ పైన టెంపోరల్ రీజియన్లో అక్కడ ఎక్కువ హెడేక్ అంటే పెయిన్ వస్తూ ఉంటుంది. తర్వాత ఫోర్ హెడ్ అంటే నుదిటి మీద, దాని బ్యాక్ ఆఫ్ ద హెడ్, హాస్పిటల్ రీజియన్లో కూడా మనకి హెడేక్ అనేది సిమ్టమ్స్ అనమాట. అంటే ఇక్కడ సిమ్టమ్స్ వస్తే మనం తెలుసుకోవాలన్నమాట, ఓకే దిస్ ఈస్ ద టెన్షన్ హెడేక్ అని చెప్పి. మైగ్రేన్ అంటే ఓన్లీ యూనిలాటరల్, టెన్షన్ హెడేక్ అంటే టెంపోరల్ ఏరియా, ఫోర్ హెడ్ రీజియన్ అండ్ హాస్పిటల్ రీజియన్. ఇది ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ స్క్వీజింగ్ అనమాట, కంటిన్యూస్గా ఎవరో తల పట్టేస్తున్నట్టు, గట్టిగా పట్టేసుకుంటున్నట్టు ఇలా ఉంటుంది. దాని సైకిల్ ఫర్ సెవరల్ ఇయర్ అంటే సెవరల్ ఇయర్స్ అంటే ఇది సైకిల్ ఫర్ సెవరల్ ఇయర్స్ అంటే ఇదైతే పీరియాడిక్ సైకిల్ అనమాట. ఇది కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల వరకు అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఆ హెడేక్స్ అనేవి తగ్గ ప్రాపర్ మెడికేషన్స్ మనం తీసుకోవాలి. ఎందుకు అంటే మనం చూసుకోవాలి ఆ టైంలో, అంటే ఏదైనా డిజార్డర్ ఉందా, ఎందుకు ఇంత హెడేక్ వస్తుంది, ఏమైనా బ్రెయిన్లో ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే ఏమైనా అంటే డిజార్డర్ కానీ డిసీజ్ కానీ ఉంటేనే ఇలాంటి టైప్స్ ఆఫ్ హెడేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వన్స్ మనం డయాగ్నోసిస్ చేసుకుని తర్వాత ఒకవేళ లేదు అనుకుంటే ఓకే, మనం నార్మల్గా అంటే నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ యూజ్ చేసి తగ్గించుకోవచ్చు. దీని డ్యూరేషన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అనేది చెప్పలేమన్నమాట. ఇప్పుడు మైగ్రేన్ హెడేక్లో చూసుకుంటే కంటిన్యూస్ ఫర్ హవర్స్ టు డేస్, అంటే ఒక గంటల నుంచి రోజుల వరకు ఉంటుందని అంచనా వేయగలం. కానీ ఇందులోకి వచ్చేసరికి ఒక్కొక్కసారి వస్తుంటే అంటే ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తుంది అనమాట. ఏ టైంలో ఉంటుందో ఏ టైంలో పోతుందో కూడా తెలియదు. టెన్షన్ హెడేక్ అలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టెన్షన్ హెడేక్స్ ప్లేస్ అంటే సైట్స్, ఫ్రీక్వెన్సీ అండ్ దెన్ కమింగ్ టు ఇథియాలజీ. జస్ట్ ఇది కూడా ఎలా అంటే మైగ్రేన్ హెడేక్ లాగే ఉంటుంది, కాకపోతే ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ అంటే ఎక్కువ టెన్షన్ పడిపోతున్నా, అదే టెన్షన్ హెడేక్ అంటే ఇప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతున్నా, లేకపోతే నెక్ మజిల్స్ మీద ఎక్కువ కాంట్రాక్షన్స్, అంటే నెక్ మజిల్ ఎక్కువ కాంట్రాక్షన్స్ కానీ స్కాల్ప్లో కానీ ఇలా కాంట్రాక్షన్స్ ఎక్కువ జరిగితే, పెయిన్ఫుల్ కాంట్రాక్షన్స్ జరిగితే టెన్షన్ హెడేక్ అనేది వస్తుంది అనమాట. తర్వాత న్యూరోవాస్కులర్ ఫ్యాక్టర్ అంటే బ్లడ్ ఫ్లోలో చేంజెస్ వచ్చినా కూడా ఈ టెన్షన్ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ మెన్స్లో వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఉమెన్స్లో, ఇదేమో మెన్లో ఎక్కువ దీని హెడేక్, ఈ టెన్షన్ కామన్గా. దెన్ మిడిల్ ఏజ్ పీపుల్ అందరికీ వస్తుంది. దెన్ స్టడీ పెయిన్ అంటే నో పల్సేషన్ అనమాట, పల్సేషన్ ఏమి ఉండదు, జస్ట్ పెయిన్ అనేది స్టడీగా ఉంటుంది. దెన్ క్లినికల్ ఫీచర్స్ వచ్చేసరికి ఇందులో ఎర్లీ సైన్స్ ఏమి ఉండవు, నో ప్రోడ్రమ్ ఫేస్ అనమాట. అంటే ఫోనోఫోబియా అంటే ఫోన్ చూడలేరు, ఈ హెడేక్ వచ్చిన వాళ్ళు ఫోన్ చూడలేరు. దెన్ ఫోటోఫోబియా అంటే లైట్కి కూడా బ్రైట్నెస్ లైట్, ఫోకస్ లైట్ కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అండ్ టెండర్నెస్, నెక్ మజిల్స్ అనేవి స్టిఫ్గా అయిపోవడం, అంటే ఒక చిన్న జస్ట్ నార్మల్ చెయ్యి పెట్టినా ఎవరైనా చెయ్యేసినా కూడా మనకు భరించలేనంత పెయిన్ వచ్చేస్తుంది అనమాట. టెండర్నెస్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసరికి దీని మేనేజ్మెంట్ వచ్చేసరికి ఈ టెన్షన్ హెడేక్ యొక్క మేనేజ్మెంట్ వచ్చేసి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇందులో కూడా సేమ్ ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ అండ్ నాప్రోక్సన్ సోడియం అనేది చాలా ఇంపార్టెంట్. నాప్రోక్సన్ సోడియం అనేది చాలా బాగా పనిచేస్తుంది.
దాని తర్వాత ఐస్ ప్యాక్స్ అంటే బ్యాక్ అంటే నెక్ మజిల్స్ దగ్గర మనం ఐస్ ప్యాక్స్ పెట్టి అప్లై చేసి కోల్డ్ కంప్రెషన్ ఇవ్వడం వల్ల తగ్గుతూ ఉంటాయి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే నెక్ ఎక్సర్సైజెస్ అండ్ స్టడీ అంటే మనం ఒక పోస్చర్‌ని అంటే ఇప్పుడు ఫోన్ గానీ, లేకపోతే సిస్టమ్ గానీ యూజ్ చేస్తున్నప్పుడు హెడ్ బెండ్ చేయకుండా అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకొని ఉంటే మనకి మనం ఈ పెయిన్ నుంచి అంటే తప్పించుకోవచ్చనమాట. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం, నెక్ మజిల్స్, నెక్ ఎక్సర్సైజెస్ చేయడం, తర్వాత కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఉంటది, యాక్యుపంక్చర్ ఉంటది. అండ్ మసాజ్ చేయడం వల్ల, దాని తర్వాత బిహేవియరల్ థెరపీ ఇవ్వడం వల్ల అంటే దోస్ హూ ఆర్ ఇన్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఇవి అంటే ఎమోషనల్ స్ట్రెస్‌లో ఉన్నోళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వడం, వాళ్ళు ఏమవుతదంటే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అంతా తగ్గుతూ ఉంటదనమాట. ఈ బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్స్ ఇవ్వడం వల్ల. సో, దిస్ ఈస్ అబౌట్ మేనేజ్మెంట్. నర్సింగ్ మేనేజ్మెంట్‌కొచ్చేసరికి కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ చేయాలనమాట. ఎందుకు అంటే పేషెంట్ యొక్క ఎక్కడ పెయిన్ వస్తేనే నువ్వు ప్రాపర్‌గా మేనేజ్మెంట్ అనేది ఇవ్వగలవు. సో, లొకేషన్ ఏంటి, ఆన్‌సెట్ ఏంటి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని ఎన్ని నిమిషాలకి లేకపోతే ఎన్ని డేస్‌కి ఒకసారి వస్తుంది, ఇంటెన్సిటీ అంటే ఎంత పెయిన్ వస్తుంది, ఎంత దారుణంగా వస్తుంది. తర్వాత ఈ పెయిన్ వచ్చే ముందు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైటరీ చేంజెస్ అంటే నువ్వేమైనా ఎన్విరాన్మెంట్ చేంజ్ ఏమైనా అయ్యిందా, నీ ప్రాపర్ ఫ్యాక్టర్ ఇప్పుడు నాకంటే బ్రైట్ లైట్, ఫోకస్ లైట్ ఇలా ఏమైనా వచ్చినా కూడా అండ్ స్ట్రాంగ్ స్మెల్ వచ్చినా కూడా నాకు మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉంటదనమాట. సో, నేను ఆ బ్రైట్ లైట్‌కి అండ్ ట్రాఫిక్ సౌండ్స్ కొంచెం దూరంగా ఉంటాను. అలా మీకు కూడా ఏదో ఒకటి ఉంటది కదా! ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అవి చూసుకొని వాటికి కొంచెం దూరంగా ఉండాలి. దెన్ మీరు పేషెంట్స్‌కి టీచ్ చేయాలనమాట. ఏమని అంటే నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ యూజ్ చేయమని, మసాజ్ చేసుకోమని, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకోమని ఇవన్నీ చెప్పాలనమాట. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ అవాయిడింగ్ ఆఫ్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు. ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా! అవి తెలుసుకుంటే మనం ఈటిల్ని అవాయిడ్ చేయగలమనమాట. నౌ కమింగ్ టు ద క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్ అంటే చెప్పుకున్నాం. క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ కండిషన్స్ అనమాట. గ్రూప్ ఆఫ్ పెయిన్ అంటే హెడేక్‌తో పాటు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. అవే జస్ట్ ఫస్ట్ వీ కెన్ గో త్రూ దిస్. ఇట్ ఇన్వాల్వ్స్ రిపీటెడ్ హెడేక్స్ దట్ కెన్ అక్కర్స్ ఆఫ్ వీక్స్ టు మంత్స్ ఎట్ ఏ టైమ్ ఫాలోడ్ బై రెమిషన్. అంటే ఒక వారాల నుంచి మంత్స్ వరకు కూడా ఈ హెడేక్ అనేది ఉంటదనమాట. తర్వాత దీని యొక్క సైడ్స్ వచ్చేసరికి యూనిలాటరల్ రేడియేటింగ్ అంటే ఒక సైడే ఉండొచ్చు, లేకపోతే ఐస్ కింద కానీ, ఐస్ పైన కానీ ఈ హెడేక్ అనేది వస్తూ ఉంటది. తర్వాత సివియర్ బోన్ క్రషింగ్ అంటే ఎవరో క్లియర్ చేస్తున్న ఆ పెయిన్ ఉంటదనమాట ఈ క్లస్టర్ హెడేక్ వస్తే. ఇది ఎలా అంటే రోజులో ఒక 8 సార్లు అంటే ఎలా అంటే వస్తుంటది, పోతుంటది, వస్తుంటది, పోతుంది. అలా హెడేక్ అనేది ఆగి వచ్చి రోజులో ఇలా ఉంటదనమాట. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్క రోజులోనే. ఇది ఒక్కొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 30-90 మినిట్స్ అంటే ఒక గంట సేపు ఉండి మళ్ళీ రిలీఫ్ ఇచ్చి, మళ్ళీ స్టార్ట్ అయ్యి, మళ్ళీ రిలీఫ్ ఇచ్చి ఇలా ఉంటది. అండ్ మెయిన్‌గా ఎప్పుడంటే నాక్టర్నల్ అంటే నైట్ టైమ్ అంటే పడుకొని లేవగానే మనకి క్లస్టర్ హెడేక్ అనేది వస్తూ ఉంటదనమాట. దెన్ క్లస్టర్ హెడేక్ యొక్క క్లినికల్ మేనిఫెస్టేషన్స్ చూసుకుంటే నేను చెప్పాను. పెయిన్ అంటే హెడేక్‌తో పాటు పెయిన్ అరౌండ్ ద ఐ అంటే మనకు కళ్ళు నొప్పులు కూడా వస్తుంటాయి కొంతమందికి హెడేక్ వచ్చినప్పుడు. అదే క్లస్టర్ హెడేక్ అంటే ఫోర్‌హెడ్ మీద పెయిన్ రావడం, అంటే బుగ్గలు నొప్పులు రావడం, తర్వాత ప్యూపిల్ కన్‌స్ట్రిక్షన్ అంటే ప్యూపిల్ అంటే మన ఐలో ఉండే బ్లాక్ కలర్ అనేది అంటే ప్యూపిల్ అనేది కన్‌స్ట్రిక్ట్ అంటే చిన్నది అయిపోతూ ఉంటదనమాట. ముక్కు పట్టేయడం, ముక్కు నొప్పి రావడం, గమ్స్ ఇవన్నీ నొప్పొస్తూ ఉంటాయి. దాని తర్వాత నాసల్ కంజెషన్ అంటే కొంతమందికి హెడేక్ వచ్చినప్పుడు ముక్కు పట్టేస్తూ ఉంటది. తర్వాత ఫేషియల్ ఫ్లషింగ్ మొహం ఉబ్బిపోయినట్టు, తర్వాత వాటరీ ఐస్ కళ్ళకి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. రెడ్ స్కిన్ అంటే ఎక్కడైతే మన హెడేక్ వస్తుందో కొన్ని ప్యాచెస్ ఉంటాయి ఫేస్ మీద. సో, దీస్ ఆర్ ఆల్ క్లస్టర్ హెడేక్ సింప్టమ్స్ అనమాట. దెన్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మిథాసర్గైడ్ అనే ఒక మెడికేషన్ అనేది ఎలా వాడాలి అంటే హెడేక్ మనకు వస్తుంది అంటే మనకి ఇంత మినిట్స్‌లో వస్తది, లేకపోతే ఇలా వస్తుంది అని మనకు అనిపించినప్పుడు ముందుగానే ఈ మెడికేషన్ ఏసుకోవడం వల్ల ఇది ఏమవుతదంటే సెరోటోనిన్ రిసెప్టర్స్ నేను చెప్పాను సెరోటోనిన్ అనేది ఒక హార్మోన్ అంటే హార్మోన్‌ని రిసీవ్ చేసుకునేది కూడా రిసెప్టర్స్ ఉంటాయి.
సో ఆ రెసిప్టర్స్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలోని, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలోని ఆ రెసిప్టర్స్ని బ్లాక్ చేస్తే ఏమవుతుంది, సెరోటోనిన్ అనేది నార్మల్గా ఉంటుంది. సో డిక్రీజ్ అవ్వకుండా అండ్ ఇంక్రీజ్ అయిపోకుండా, అలాంటప్పుడు ఈ మనకి హెడేక్ అనేది తగ్గుతుంది అనమాట. దెన్ పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎలాంటప్పుడు అంటే, వాళ్ళకి ఏ టైంలో మన ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట, అంటే చాక్లెట్స్ తిన్నప్పుడు కానీ, లేకపోతే కొంతమందికి చీజ్ తిన్న, గ్లూటామేట్ అంటే ఫుడ్ అడేటివ్స్ అంటే ఫుడ్ కలర్స్, దెన్ ఫుడ్లో కొన్ని కెమికల్స్ కలపడం వల్ల ఇలాంటి హెడేక్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మనం అడ్వైస్ చేయాలి యోగా అంటే కొలాబరేటివ్ థెరపీ వచ్చేసరికి యోగా, మెడిటేషన్ అండ్ సమ్ రిలాక్సేషన్ థెరపీస్ మనం పేషెంట్స్కి అడ్వైస్ చేయాలన్నమాట. నా కమింగ్ టు సెకండరీ హెడేక్, ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్లో అవన్నీ మాట్లాడుకున్నాం, ఏంటంటే మైగ్రేన్, టెన్షన్ అండ్ క్లస్టర్. సెకండరీ హెడేక్ వచ్చేసరికి ఇది ఒక సిమ్టమ్, హెడేక్ అనేది సిమ్టమే, కానీ అవి కూడా సిమ్టమ్సే. కానీ ఇవి దేనివల్ల వస్తాయంటే, ఏదైనా అంటే మేజర్ కండిషన్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్ కానీ, నెక్స్ట్ మెనింజైటిస్, ఇక్కడ రాసిన అక్కస్ ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్, మెనింజైటిస్ అండ్ సబార్కనాయిడ్ హెమరేజ్, దెన్ హైపర్ టెన్షన్, హైపోగ్లైసీమియా, హైపోక్సియా అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు అనమాట. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుందంటే ఆక్సిజన్ క్యారింగ్ అంటే ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి తక్కువ వెళ్తుంది. ఆ తక్కువ వెళ్ళినప్పుడు కూడా బ్రెయిన్ ఫంక్షన్ అనేది సరిగ్గా జరగక మనకు తలనొప్పి వచ్చేస్తుంది. తర్వాత కొంతమంది ఉపవాసాలు చేసినా వాళ్ళకి హెడేక్ వస్తుంది, ఎందుకంటే బ్రెయిన్కి అనేది గ్లూకోజ్ ఎక్కువ కావాలన్నమాట. ఎందుకంటే బ్రెయిన్ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, నీ ఫిజికల్గా నువ్వేం కదలట్లేదు, సో నీ ఫిజికల్ ఫంక్షన్ లేదు, నీకు ఎక్కువ గ్లూకోజ్ అవసరం లేదు. కానీ బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, కాబట్టి బ్రెయిన్కి గ్లూకోజ్ ఎక్కువ కావాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు మీల్స్ ఎప్పుడైతే స్కిప్ చేసావో నీకు గ్లూకోజ్ కంటెంట్ అనేది తగ్గిపోయి, బ్రెయిన్కి వెళ్ళాల్సిన గ్లూకోజ్ తగ్గిపోయి నీకు మళ్ళీ హెడేక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత వాటర్ అయితే ఎవరైతే తక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి డీహైడ్రేషన్ వచ్చేసి మళ్ళీ హెడేక్ ఉంటుంది. దెన్ ఆల్కహాల్ కన్సప్షన్ తీసుకున్న వాళ్ళకి ఆల్కహాల్ కన్సప్షన్ అయిపోయి విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ హెడేక్ అనేది పీక్స్లో ఉంటుంది. అండ్ కెఫెన్ టూ మచ్ అంటే కెఫెన్కి బాగా డిపెండ్ అయిపోయి ఒక్కసారి స్టాప్ చేస్తారంటే వాళ్ళు కూడా సేమ్ ఇదే కండిషన్ అంటే ఈ సెకండరీ హెడేక్స్లోకి వస్తారు. తర్వాత బర్త్ కంట్రోల్ పిల్స్ అనమాట. ఎవరైతే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నారో వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల హెడేక్స్ వస్తుంటాయి. స్లీప్లెస్నెస్ అంటే నిద్రపోకపోవడం వల్ల, స్మోకింగ్ అండ్ హెడ్ ఇంజురీ వల్ల కూడా దీస్ ఆర్ ద సెకండరీ హెడేక్స్ కాజెస్ అంటే డిజార్డర్స్ అనమాట, వీటి వల్ల వస్తుంది. ఇందులో ఏం మెడికేషన్స్ నేను ముందే చెప్పాను, ప్రొప్రనలాల్, మెటాప్రోలాల్, దీస్ ఆర్ ద బీటా బ్లాకర్స్ అనమాట. ఈ బీటా బ్లాకర్స్ బీటా సెల్స్ అంటే బ్రెయిన్లో ఉండే బీటా సెల్స్ని, బ్లడ్ వెజల్స్ని ఈ వాసోడైలేట్ అవ్వకుండా చేసి బ్లడ్ ఫ్లోని ఈక్వల్గా అంటే ఒక కాన్స్టెంట్ ఫ్లోలో పంపించడం వల్ల మనకి పెయిన్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది అనమాట. దెన్ కాల్షియం ఛానల్ యాంటాగోనిస్ట్స్ అంటే వీరాపామిల్ డ్రగ్ వస్తుంది ఇక్కడికి. దెన్ ట్రిప్టాన్ అంటే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, మెడికేషన్ యూస్డ్ టు ట్రీట్ మైగ్రేన్స్, క్లస్టర్ హెడేక్ అండ్ టెన్షన్ హెడేక్ అండ్ మైగ్రేన్ అంటే మెన్స్ట్రియల్ మైగ్రేన్స్ కూడా. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సుమాట్రిప్టాన్, జాల్మిట్రిప్టాన్. ఫార్మకాలజీ మేడం గుర్తొస్తున్నారు. సో ఇవి ఏం చేస్తాయంటే బ్రెయిన్ అంటే సెరోటోనిన్ రిసెప్టర్స్ అంటే బ్రెయిన్లో ఉండే సెరోటోనిన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేసి పెయిన్ పాత్వేస్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, పెయిన్ పాత్వేస్ని బ్లాక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి వెళ్ళడం తగ్గుతుంది. అప్పుడు బ్రెయిన్ హెడేక్ అనేది ఉండదు అనమాట. దెన్ ఇట్ ఆల్సో కన్స్ట్రిక్ట్స్ ద బ్లడ్ వెసల్స్ టు ప్రమోట్ కాన్స్టెంట్ బ్లడ్ ఫ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ హెడేక్. Once again, headache is a pain or discomfort. Two types: primary headache, secondary headache. Then primary migraine, tension, cluster. Secondary headaches ante this is conditions batti. Migraine lo phases unte prodrome, aura, headache and postdrome phases. And మేనేజ్మెంట్, ప్రాపర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఏముంటాయంటే అనాల్జెసిక్స్ ఉంటాయి, సెరోటోనిన్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్స్ ఉంటాయి, తర్వాత ఎన్ఎస్ఏడ్స్ ఉంటాయి. నార్మల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఐస్ ప్యాక్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ టెక్నిక్స్, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, యాక్యుపంచర్, మసాజ్, దాని బిహేవియరల్ థెరపీ ఇస్తారు. దాని తర్వాత పేషెంట్స్ని కౌన్సిలింగ్ చేయాలి. నర్సింగ్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి పేషెంట్స్ని కౌన్సిలింగ్ చేయాలి, ప్రాపర్ అసెస్మెంట్ జరగాలి, ఎడ్యుకేట్ చేయాలి అండ్ ప్రెసిపిటేటివ్ ఫ్యాక్టర్స్ రికగ్నైజ్ చేయమని పేషెంట్స్ చెప్పాలి. దిస్ ఇస్ అబౌట్ హెడేక్. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ అబౌట్ నౌ
అంటే ఇప్పుడు మీకు ఒక హెడేక్ వస్తే మీరు దాన్ని తెలుసుకోగలరని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.